ఇది మన భారతీయ సంప్రదాయం. మనకి చైతన్యం కానిది ఏదీ లేదు, భగవంతుడి కానిది ఏదీ లేదు. అంతా భగవత్ స్వరూపమే. అది తెలియటం కోసమే మనం ప్రత్యేకంగా గుడి నిర్మాణం చేసి ఆ గుళ్ళో వాడే పదార్థాలు చూసారా, అవన్నీ దేవతా స్వరూపాలే. అది దేవుడికి కట్టే బట్ట, జాగ్రత్త, దాన్ని అవమానపరచం, దాన్ని కాలుతో తాకం, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయం, దాన్ని జాగ్రత్తగా మడత పెట్టి గౌరవంగా చూస్తాం. ఒక వస్త్రంలో కూడా చైతన్య భావన, అక్కడ వాడే నీళ్లల్లో కూడా చైతన్య భావన. నీళ్లు భగవంతుడికి అభిషేకం చేసే నీళ్ళవి, జాగ్రత్త, దేవుడికి అభిషేకానికి వాడేవవి. ఎట్లా పడితే అట్లా ముట్టద్దు, దాన్ని జాగ్రత్తగా తీసిపెట్టు. ఇట్లా ప్రతి పదార్థంలోనూ, గుళ్ళో వాడే ప్రతి పదార్థంలోనూ భగవత్ చింతన ఉందా లేదా? గుడికి కాలు తగిలించద్దు, ఆ ఇటుకలు కావవి, అది పరమాత్మ భగవంతుడు అని చెప్తున్నామా లేదా? అందుకోసం మన సంప్రదాయం. అట్లా ఈ గుడి ద్వారా అప్పుడు ఆలోచన చేయాలి, ఇది గుళ్ళోనేనా అన్ని చోట్ల వర్తిస్తుందా అని. అన్ని చోట్ల వర్తించాలి, కేవలం గుడి విషయంలోనే కాదు, అంతటా. దాన్ని చెప్తున్నాడు, కుండా చైతన్యమే, బట్టా చైతన్యమే, ఆకాశము చైతన్యమే, అడవి చైతన్యమే, బండి చైతన్యమే, శకటంచ చిత్ చిద్వనం సర్వం. మనకి కృష్ణుడి కథ భాగవతంలో, దాన్ని బాగా పరిశీలన చేస్తే దీన్ని ఆయన ఆచరించి చూపించాడు. ఆయనతో ఉండే వాళ్ళకందరికీ ఈ భావన కలిగింది. కృష్ణుడితో ఉన్నప్పుడు అంతా కృష్ణమయంగా కనిపించింది వాళ్ళకి. కృష్ణుడే అన్ని చోట్ల కనిపించాడు ఆ యోగ శక్తితో. వాళ్ళకి ఆ భావన కలగాలి. కొందరికి కొన్ని రోజులు ఉందిట, కొందరికి ఆ కనిపించిన క్షణంలో మాత్రమే అనిపించిందిట ఇదంతా కృష్ణుడే అని. కొందరికి అది శాశ్వతంగా నిలిచిపోయిందిట, ఉద్ధవుడు లాంటి వాళ్ళకి. కొందరికి కొన్ని రోజులే, ఆ రోజు ఈ చెట్టులో కూడా కృష్ణుడు కనిపించాడే, మీ చెట్టు కూడా కృష్ణుడే అని అనుకుని ఆ చెట్టుకి మాత్రం పూజ ప్రారంభం చేశారట కొంతమంది. కొంతమంది ఈ చెట్లో ఉంటే అన్ని చెట్లలోనూ ఉండాలిగా ఆయన అని అన్ని చెట్లకి ప్రారంభం చేశారట. చెట్లను నరకడం మానేసి చెట్లు పాతిపెట్టి చెట్లని పోషించి అట్లా చేసిన వాళ్ళు కొంతమంది. కొందరు ఆ క్షణంలో కనిపించినప్పుడు మాత్రం దండం పెట్టుకున్నారు, కృష్ణుడే, తర్వాత మళ్ళీ మర్చిపోయారు. ఇలా 3 రకాల వాళ్ళు ఉంటారు లోకంలో. అందుకనే మనం ఈ గుడి ద్వారా చూస్తూ ప్రపంచం అంతా కూడా దీన్ని భావన చేసుకోవాలి. అందుకని ఏ వస్తువుని మనం కాలుతో తాకం, చూసారా? కాలుతో జరపాల్సి వచ్చినప్పుడు కూడా జరిపిన దండం పెట్టుకుంటారు. బయట వాళ్ళకి చూస్తే ఆశ్చర్యం ఎంతగా ఉంటుంది, ఏంటి వీళ్ళన్నిటికీ దండం పెడతారు అని. ఇండియాలో పుస్తకం తగిలితే దండం, ఏదో తట్ట తగిలింది దండం, దానికి అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు అనే భావన లేనిది ఎక్కడ, చైతన్యం లేనిది ఎక్కడ. ఇట్లా చిద్వనం శకటంచ చిత్ చిత్ సర్వమితి, ఇలా అంతా చైతన్యమే అనేటువంటిది నా భావన. ఆ కారణంగానే నేను ఏ రోగాలు లేకుండా సుఖంగా ఉన్నాను. మందులు వేసుకుంటున్నావు, దానికి కూడా దండం, దీంట్లో కూడా ఉన్నాడు, లోపలికి వెళ్ళాను. ఇట్లా ప్రతి చోట వాళ్ళు నవ్వుకుంటారండి, మనకెందుకు, ఏంటి దీనికేంటి దండం పెడతారు వీళ్ళు అని. గుమ్మానికి దండం పెడతారు. గుమ్మానికి ఎవరైనా దండం పెడతారా? దాని మీద ఎవరైనా నిల్చుంటే మనం కోపడతారు మన భారతదేశంలో. గుమ్మం మీద గుమ్మం మీద కూర్చోకూడదు, ఎందుకని అక్కడ నరసింహస్వామి ఉన్నట్రా, లక్ష్మీదేవి ఉంది. ఇట్లా మనం ప్రతి చోట భగవద్ దర్శనమే ప్రయత్నం. ఇదంతా కూడా భగవద్ దర్శనం ప్రయత్నమే చేస్తున్నాం. ఆ రకంగా పాదుకలు కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు భరతుడు. రాముడి పాదుకలు నెత్తి మీద పెట్టుకున్నాడు. అక్కడ కూడా భగవంతునే దర్శనం. కాలు కింద వేసుకునే దాంట్లో కూడా భగవద్ దర్శనమే, చూసారా? అది రాముడి పాదరక్షలు కదా, పాదుకలు అవి. ఆ ప్రకారంగా ప్రతి చోట కూడా మనం భగవద్ దర్శనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. అట్లా ఆయన ఆ సాధన చేస్తున్నాడు. అలా ఉండటం వల్ల ఏ రోగాలు లేకుండా సుఖంగా ఉంటున్నాను అని కూడా చెప్తున్నాడు.